అంటే అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న మన టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఏ మాత్రము అభివృద్ధి కాలేదు. అందులో టీఆర్ఎస్ పార్టీ నుండి మనకి 7 బీఆర్ఎస్కు చెందిన కౌన్సిలర్లు మన పార్టీలో జాయిన్ కావడం జరిగింది. వారికి స్వాగతం పలుకుతూ మన మినిస్టర్ శ్రీధర్ బాబు గారు అంటే మంతని టౌన్ సుందరీకరం చేయడానికి అంటే కౌన్సిలర్ల సహకారం అంటే మనకి సహకరిస్తారు కనుక ఆ పార్టీలో ఉన్న కౌన్సిలర్లు కూడా అంటే అభివృద్ధికి నోచుకొని దానికి అభివృద్ధి పదంలో నడిపించడానికి అని వాళ్ళు కూడా ముందుకు రావడం జరిగింది. ఇప్పుడు మేము 13 మంది కౌన్సిలర్లు ఉన్నాము. అందులో 9 మంది ఇప్పుడు ప్రస్తుతం మన కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడం జరిగింది. అంటే మంతరిని సుందరీకరం చేయడానికి కోసం మన శ్రీధర్ బాబు గారు ముందుంటారు. అది కూడా మన కౌన్సిలర్లు అందరి సహకారంతో ముందుకెళ్తామని తెలియజేస్తాం. పల్లిలో గత 4 సంవత్సరాలుగా నియంతృత్వ పాలన పట్ల విసుగు చెందినటువంటి బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి 7 కౌన్సిలర్లు కూడా రాష్ట్ర మంత్రివర్యులు మంత్రిని శాసనసభ్యులు శ్రీధర్బాబు గారు మంత్రిని మున్సిపాలిటీని మోడల్ టౌన్గా మార్చడానికి అనేక పథకాలు ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలను చేసినటువంటి పనులకు ఆకర్షితులు కావడం చేత ఈ యొక్క శ్రీధర్బాబు గారి నాయకత్వంలోనైతేనే మంత్రి మున్సిపాలిటీ అన్ని రంగాలు అభివృద్ధి చెందుతున్న ఉద్దేశంతో ఎవరైతే 7 బీఆర్ఎస్ సంబంధించిన కౌన్సిలర్లు ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో చేరినందుకు వారి ఉదయపూర్వక స్వాగతం పలుకుతూ అదేవిధంగా ఈ రోజు మా ఇద్దరు పార్టీకి చెందినటువంటి కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు రమాదేవి గారు అదేవిధంగా హనుమంతరావు గారు కూడా నగరం కలిసి ఈరోజు ఆ వైస్ చైర్మన్ అయినటువంటి ఆర్ఏపీఎల్ కుమార్ పైన మరియు మున్సిపల్ చైర్మన్ పుట్టా శైల గారి పైన అవిశ్వాసం నోటీసు అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీస్ గారికి ఇవ్వడం జరిగింది. మేము రాష్ట్ర మంత్రి శ్రీధర్బాబు గారి సూచన మేరకు అదేవిధంగా ఆయన అడుగుజాడలో ఆశయ సాధన అభివృద్ధి కోసం మంత్రిని నియోజకవర్గాన్ని అదేవిధంగా మంత్రిని టౌన్ మున్సిపాలిటీ ప్రజలు ఏదైతే అధికారం ఇచ్చినా వాళ్ళు విస్మరించారో అలాంటి కాకుండా అభివృద్ధి ధ్యేయంగా మోడల్ టౌన్ గా తీర్చిదిద్దడానికి మా కౌన్సిలర్లందరూ మా చైర్మన్ అందరూ కూడా రాబోయే పాలకవర్గం అంతా కూడా కృషి చేస్తారని చెప్పి ఆశిస్తూ నమస్కారం. పెద్దపల్లి కలెక్టర్ ఆఫీసులో ప్రెస్ మీడియా సోదరులందరికీ మాతోటి మా కౌన్సిలర్లు మన మినిస్టర్ గారు శ్రీధర్బాబు అధ్యయనంలో ఇవాళ మేము టీఆర్ఎస్ పార్టీలో 10 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాం. కాకపోతే ఈ రోజున మేము మాకు ముందులో జరిగిన అభివృద్ధి గురించి మేము చెప్పాలంటే చాలా ఇంకా ముందు కనుక మేము 7 కౌన్సిలర్ల మీద టీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ అయినా కనుక ఇవాళ మంత్రిని మన చైర్మన్లకు విశ్వాసం లేని మనుషులు కంకాలు, అందుకోసం ఈరోజు అవిశ్వాసం పెట్టడం జరిగింది. అవిశ్వాసం అంటే మాత్రం అవిశ్వాసం పెట్టకూడదు, అది లేదు కనుక పెట్టడం కనుక మళ్ళీ 10 తర్వాత మాట్లాడవచ్చు.